శ్రీ వారాహీదేవి అయి నమః. నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మనందరం బాగుండాలని, తమ తమ అభిష్టాలు ఆ చల్లని తెల్లి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంక అమ్మవారికి ఎంత ఇష్టమైన పంచమి వీడియోతో వచ్చేసానండి. ప్రతి నెలలో వచ్చే పంచమి తిథి రోజున ఆ అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. పైగా నవరాత్రుల్లో పంచమి తిథి రోజున అమ్మవారిని పూజిస్తే ఆ ఫలితం అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. ఆ అమ్మవారి ఆశీర్వాదం, అనుగ్రహం పొందడానికి అనువైన రోజండి. ఆ అమ్మవారికి ఇష్టమైన రోజున ఆ అమ్మవారిని పూజిస్తే మనకి ఇష్టమైనవన్నీ కూడా ఆ అమ్మ మనకి ప్రసాదిస్తుంది. నవరాత్రులు అంటేనే చాలా విశేషం అండి. ఇంకా నవరాత్రుల్లో వచ్చే పంచమి తిథి అయితే ఇంకా విశేషం. అందుకని ఈ రోజున తప్పకుండా ఆ అమ్మవారికి మీ శక్తి కొలది పూజనైతే చేసుకోండి. అయితే ఈ పూజ నవరాత్రుల్లో వచ్చే పంచమి తిథి రోజునే కాదండి, ప్రతి నెలలో వచ్చే పంచమి తిథి రోజున కూడా చేసుకోవచ్చు. ఇంకా వారాహిదేవి నవరాత్రుల్లో 5వ రోజుకి వచ్చేసామండి. చూస్తుండగానే 4 రోజులైతే గడిచిపోయాయి. ఇంకా మనకి 5 రోజులు మాత్రమే ఉన్నాయండి. ఎవరైతే అమ్మవారికి నవరాత్రుల్లో పూజ చేసుకోలేకపోయామని అనుకునేవారు కనీసం ఈ 5 రోజుల్లో అయినా సరే చేసుకోండి, చాలా చాలా మంచిది. ఇంకా ఈ 5వ రోజున పంచమి తిథి రోజున అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, కంద దీపం ఎలా పెట్టాలి, ఒకవేళ కంద దొరకకపోయినట్లయితే ఏం చేయాలి, అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు ఏమిటి అనేవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా చెప్తానండి. వీడియో మొత్తం చూస్తే అన్ని విషయాలు కూడా మీకు తెలుస్తాయి. వీడియో స్టార్ట్ చేయడానికి ముందుగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ వలన ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వారాహి గుప్త నవరాత్రుల్లో 5వ రోజు 2026 జూలై 19 ఆదివారం పంచమి తిథి ఉదయం 7:39 వరకు ఉంటుంది. అయితే ఈ పంచమి పూజ 18వ తేదీన చేసుకోవాలా లేదంటే 19వ తేదీన చేసుకోవాలని అడుగుతున్నారండి. అయితే దీనికోసం డీటెయిల్గా వీడియో చేసి పెట్టాను, చూడాలనుకునేవారు చూడండి. ఇక్కడ కూడా చెప్తాను. మనకి పంచమి తిథి అనేది 19వ తేదీన ఉదయం 7:39 వరకు మాత్రమే ఉంటుందండి. అయితే ఈ పంచమి తిథి అయ్యే లోపే అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలా అంటే మీరు 19వ తేదీన తెల్లవారుజామునే అమ్మవారికి పంచమి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఒకవేళ ఉదయం పూట కుదరకపోయినట్లయితే సాయంత్రం అయినా సరే అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే మనం సూర్యోదయానికి ఉన్నటువంటి తిథి ప్రకారమే ఆ రోజు అంతా కూడా మనం లెక్కేసుకుంటాం కాబట్టి అందుకని ఈ పూజ అనేది మనం ఉదయం అయినా చేసుకోవచ్చు లేదంటే సాయంత్రం అయినా సరే చేసుకోవచ్చు. అయితే ఈ పంచమి తిథి 18వ తేదీన ఉదయం 8:39 నుండి ప్రారంభం అవుతుంది కాబట్టి 18వ తేదీన రాత్రి వేళల్లో అమ్మవారికి ఈ పంచమి పూజ చేసుకోకూడదని అడుగుతున్నారు. చేసుకోవచ్చండి. అమ్మవారికి ఒక్కరోజు పూజ చేసుకుంటామని అనుకునేవారు 18వ తేదీన రాత్రి వేళల్లో అమ్మవారికి పంచమి పూజ అయితే చేసుకోండి. నవరాత్రులు మేము రోజు కంటిన్యూగా అమ్మవారిని పూజిస్తున్నాము, రోజుకు ఒక ప్రత్యేక దీపం పెట్టుకుంటున్నామని అనుకునేవారైతే 19వ తేదీన తెల్లవారుజామున కానీ లేదంటే రాత్రి వేళల్లో కానీ అమ్మవారికి పంచమి పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అమ్మవారిని చీకటి వేళల్లోనే అమ్మవారిని పూజించాలి కాబట్టి తెల్లవారుజామున కానీ లేదంటే చీకటి పడ్డాక సాయంత్రం వేళల్లో కానీ అమ్మవారిని పూజించాలి. అయితే అమ్మవారిని ఎప్పుడు పూజించాలి, అమ్మవారికి ఒక్కరోజు పూజ చేసుకున్న వారు పీఠాన్ని ఎప్పుడు కదపాలి, ఈ రోజు నుండి పూజ ప్రారంభించిన వారు ఎన్ని రోజులు చేసుకోవాలి, మళ్ళీ పీఠాన్ని ఎప్పుడు కదపాలి అనే విశేషాలన్నీ కూడా ముందు వీడియోలో షేర్ చేశానండి. ఒక్కసారి ఆ వీడియో చూడండి, మీకు పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి. ఇంకా ఈ పంచమి రోజున అమ్మవారికి పూజ ఎలా చేయాలి, కంద దీపం ఎలా పెట్టాలి అనే విశేషాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ముందు రోజు అమ్మవారికి వేసిన మాలలు అలాగే పూజలో ఉపయోగించిన పువ్వులు తీసేయాలండి. అలాగే పూజలో పెట్టిన దీపపు కుందులు కూడా తీసి క్లీన్ చేసుకోవాలి. ఈ రోజు నేను అమ్మవారికి నిమ్మకాయల మాలను అయితే వేస్తున్నానండి. ఈ రోజు ఆదివారం కదా, ఆదివారం కానీ శుక్రవారం కానీ మంగళవారం కానీ అమ్మవారికి నిమ్మకాయల మాలను అయితే సమర్పించాలి. ఇంకా మీ దగ్గర ఉన్న పువ్వులతో అమ్మవారిని అందంగా అలంకరించేసుకోండి. అలాగే నిమ్మకాయ మాలకి కూడా చందనం కుంకుమలతో బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి. ముందే పెట్టుకుంటే నిమ్మకాయలు అటు ఇటు తిరిగిపోతాయి కదా, అందుకని అమ్మవారికి వేసిన తర్వాత లైన్గా బొట్లు పెట్టుకుంటే చూడటానికి కూడా అందంగా ఉంటుంది. ఆ తర్వాత దీపపు కుందులన్నీ కూడా పెట్టేసుకోండి. కామాక్షి దీపం అది ఉంటే పెట్టుకోండి. అయితే ఈరోజే ఫస్ట్ డే పూజ చేస్తున్నామని అనుకునేవారు పీఠం పైన ఏమేమి వస్తువులు పెట్టానో మీకు తెలియదు కదా. అయితే ఇవన్నీ కూడా నేను ఫస్ట్ డే పెట్టానండి. ఫస్ట్ డే పూజ వీడియోలో పెట్టాను. ఏమేమి పెట్టాను అనేది మీకు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ డే పూజ వీడియో చూడండి, మీకు తెలుస్తుంది. అలాగే అమ్మవారి దగ్గర నేను నిమ్మకాయలు అయితే పెట్టాను కదండి, ఆ నిమ్మకాయలు అయితే ఈరోజు నేను తీసేస్తున్నాను. ఇంక మళ్ళీ కొత్త నిమ్మకాయలు అయితే అమ్మవారి దగ్గర పెట్టుకుంటాను. ఇంకా తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైనది ఈ పంచమి తిథి రోజున వెలిగించాల్సింది కంద దీపం అండి. దానికోసం కందనైతే తెచ్చుకోవాలండి. ఈ కంద దుంప మనకి భూమిలో పండుతుందండి. భూమిలో పండేటువంటివి ఏవైనా సరే అమ్మవారికి చాలా ఇష్టం. అమ్మవారు భూదేవి స్వరూపం కదండి, అందుకనే భూమి నుండి వచ్చే ఏ వస్తువులైనా సరే అమ్మవారికి చాలా ఇష్టం. అయితే ఒక కందనైతే తెచ్చుకోవాలండి. అయితే ఈ కంద దుంపలు అనేవి మామూలుగా రౌండ్గా ఉంటాయండి. అవి చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు ఉంటాయి. మనకి దీపం పెట్టుకునేంత సైజు తెచ్చుకుంటే సరిపోతుంది. అంటే ఒక పావు కేజీ కానీ లేదంటే ఒక అర కేజీ కానీ తెచ్చుకుంటే సరిపోతుంది. అయితే ఈ కంద దీపం పంచమి తిథి రోజున వెలిగిస్తే మంచిది. ఒకవేళ ఈ రోజు కుదరలేదనుకోండి, నవరాత్రుల్లో ఏ
రోజైనా సరే పెట్టుకోవచ్చు, నవరాత్రులు 9 రోజులు పెట్టుకోవచ్చు, ఇలా ఎలా అయినా సరే పెట్టుకోవచ్చండి. అంటే మీకు కంద బాగా దొరికినట్లయితే నవరాత్రులు అన్ని రోజులు పెట్టుకోవచ్చండి. దొరకదని అనుకునేవారు ఒక్కరోజు పెట్టుకున్నా చాలు. అయితే మాకు చిన్న సైజులో దుంప పాలంగా ఉండేలాంటిది దొరకలేదండి. మరి మొక్క తెచ్చుకొని దీపం పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చండి, ఏమీ పర్వాలేదు. మనకి దుంప పాలంగా ఉన్న దాంట్లో దీపం పెట్టుకుంటే చాలా మంచిది. ఒకవేళ అది దొరకకపోయినట్లయితే కనీసం ఆ మొక్కైనా సరే తెచ్చుకొని మనం దీపం పెట్టుకున్నా సరే మనకి ఎంతో మనశ్శాంతిగా తృప్తిగా ఉంటుంది. మనం కూడా దీపం పెట్టుకున్నాము అని సంతోషం అయితే కలుగుతుంది. అలాగే దీపం వెలిగించిన ఫలితం కూడా వస్తుంది. ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా మీకు దొరికిన కందను తెచ్చుకొని దీపం పెట్టుకోండి. ముందుకైతే దీని నిండా కూడా మట్టి ఉంటుంది కదండి, ఆ మట్టి అంతా పోవడానికి ముందుగా వాటర్లో కొద్దిసేపు అంటే ఒక పావు గంట కానీ అరగంట కానీ నానబెట్టేసుకోండి. నానబెట్టేసుకున్న తర్వాత చాలా ఈజీగా ఈ మట్టి అంతా వచ్చేస్తుంది. తర్వాత దీన్ని మనం క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రౌండ్గా దీపం షేప్లో కట్ చేసుకోవాలండి. మధ్యలో ఆయిల్ వేసి దీపం పెట్టుకోవడానికి చిన్న గుంతలాగా తీసుకోండి. కంద దుంపకి ఈ విధంగా మొత్తం పసుపు రాసుకొని ఇలా కుంకుమతో అందంగా అలంకరించానండి. ఇప్పుడు ఈ కంద దుంపని బియ్యం పైన పెట్టుకోవాలి. ఇలా ఒక ప్లేట్తో బియ్యం అయితే తీసుకోండి. నేనైతే నిండుగా తీసుకున్నాను, మీరు నిండుగా తీసుకున్న పర్వాలేదు, 3 గుప్పెట్లు వేసుకొని తీసుకున్న పర్వాలేదు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు దీనిపైన మధ్యలో మనం కందనైతే పెట్టుకోవాలి. ఇంక తర్వాత నేను ఈరోజు 16 దీపాలు అయితే వెలిగిస్తున్నానండి. ఎందుకంటే అమ్మవారికి విశేషంగా 16 శుక్రవారాలు పూజనైతే చేస్తారండి. అలాగే 16 పంచములు కూడా అమ్మవారిని పూజిస్తారు. ఈ విధంగా ఎవరైతే చెయ్యలేరో ఈ నవరాత్రుల్లో వచ్చే పంచమి రోజున 16 దీపాలు పెట్టుకున్నట్లయితే 16 పంచములు చేసినంత ఫలితం అయితే లభిస్తుందండి. అందుకని 16 దీపాలు అయితే పెట్టుకోండి. అయితే ఇవన్నీ కూడా మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఈ దీపాలు మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చండి. లేదంటే కంద దీపం అలాగే కంద దీపంతో పాటుగా 2 నిత్య దీపాలు ఇవి పెట్టుకుంటే సరిపోతుంది. ఆవు నేతితో కంద దీపం వెలిగిస్తే చాలా చాలా మంచిదండి. మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే వాడండి, లేదంటే కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడాలి. ఇప్పుడు దీంట్లో ఎరుపు వత్తులు వేసుకోవాలండి. మీ దగ్గర ఎరుపు వత్తులు ఉంటే తప్పకుండా ఎరుపు వత్తులు వేయండి, లేదంటే తెలుపు వత్తులు వేయండి. అయితే ఎన్ని వత్తులు వేయాలంటే 3 జ్యోతులు వెలిగేటట్టు 3 వత్తులు వేసుకోవచ్చండి, లేదంటే ఒక్క జ్యోతి వెలిగేటట్టు ఒక్క వత్తి అయినా సరే వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక జ్యోతి పెట్టుకుంటున్నానండి. అమ్మవారికి ఈ కంద దీపం వెలిగిస్తే గనక మనకున్న ఆర్థిక సమస్యలు, అప్పులు, అన్ని బాధలు తొలగిపోతాయండి. మనకున్న ఏ కోరికైనా సరే తప్పకుండా నెరవేరుతుంది. ఆ అమ్మవారి అనుగ్రహం, ఆశీర్వాదం కలుగుతుంది. అంతటి విశేషమైన శక్తివంతమైన దీపం అండి ఇది. ఈరోజు తప్పనిసరిగా పెట్టుకోండి. ఒకవేళ ఈరోజు మీకు కంద దొరకకపోయినట్లయితే ఏం చేయాలండి అని అంటే ఈ దీపం అయితే పెట్టుకోండి. మనకి పంచమి తిథి 5వ తిథి అండి, 5వ రోజున వస్తుంది కాబట్టి అందుకనే ఒక మట్టి ప్రమిద ఒకటి తీసుకోండి. దానికి 5 ముఖాలు ఉండేటువంటి ప్రమిదనైతే తీసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఈ ప్రమిదనైతే తీసుకున్నాను. అయితే నేను ఇక్కడ 2 ప్రమిదలు అయితే తీసుకున్నానండి, మీరు ఒక్కటి తీసుకున్నా చాలు. ఇప్పుడు దీంట్లో 5 ఒత్తులు విడివిడిగా వేసుకోవాలండి. అంటే 5 జ్యోతులు వెలిగేటట్టు 5 ఒత్తులు అయితే వేసుకోవాలి. అది ఎరుపు ఒత్తులు అయితే ఇంకా మంచిది. ఎరుపు ఒత్తులు లేకపోయినట్లయితే తెలుపు ఒత్తులు వేయండి. ఎవరికైతే కంద దొరకలేదో ఈ రోజు ఈ పంచదీపం అయితే పెట్టుకోండి. మరి ఈ దీపం మట్టి ప్రమిదలోనే పెట్టుకోవాలా, ఇతడి కుందులో పెట్టుకోకూడదా అంటే పెట్టుకోవచ్చండి. కానీ అమ్మవారికి మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది, అమ్మవారికి కూడా చాలా ఇష్టం. అందుకని మీ దగ్గర ప్రమిదలు ఉంటే దాంట్లోనే దీపారాధన చేయండి, లేదు అంటే అప్పుడు ఇతడి కుందులు అయితే పెట్టుకోండి. అయితే ఇవి కొత్తవి తీసుకుంటే మంచిదండి. కొత్తవి లేకపోయినట్లయితే పాతవి తీసుకొని బాగా శుభ్రం చేసేసి అప్పుడు దీపం అయితే పెట్టుకోండి. ఇంకా పూజలో ఈ ఇతడి చెంబుతో నీళ్లు కూడా పెట్టుకోవాలి. నేనైతే పూజకు కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా పెట్టేస్తానండి. ఇప్పుడు పూజ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీపాలు అయితే వెలిగించాలండి. ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ కామాక్షి దీపం కానీ లేదంటే గజలక్ష్మి దీపాలు, వారాహి దీపాలు అవి అయితే వెలిగించుకోండి. తర్వాత మిగిలిన దీపపు కుందులన్నీ కూడా వెలిగించుకోండి. అయితే మనం పెట్టిన కంద దీపం, 16 దీపాలు, పంచదీపం ఇవన్నీ కూడా అమ్మవారికి పూజ చేసేటప్పుడు వెలిగించాలి. ఈ దీపలక్ష్ముల దగ్గర కొద్దిగా అక్షింతలు వేసి దండం పెట్టుకోండి. ఆ తర్వాత మనం వినాయకుడి పూజనైతే ప్రారంభించాలి. వినాయకుడు శ్లోకాలు, మంత్రాలు ఇలా మీకు ఏది వస్తావో చదువుకుంటూ అయ్యవారికి పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు అన్నీ సమర్పించి దీపదూప నైవేద్యాలతో స్వామివారిని పూజించండి. స్వామివారికి నైవేద్యంగా అరటిపళ్ళు పెడుతున్నానండి. మీ దగ్గర ఏ ఉంటుంది పెట్టచ్చు. ఆ తర్వాత స్వామివారికి నీరాజనం సమర్పించండి. ఈ విధంగా వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి పూజనైతే స్టార్ట్ చేయండి. ఇప్పుడు అమ్మవారి దగ్గర పెట్టిన కంద దీపం వెలిగించాలి. అలాగే చుట్టూ పెట్టుకున్న 16 దీపాలు కూడా వెలిగించాలి. ఓం శ్రీ వారాహి దేవియే నమః అని అనుకుంటూ అన్ని దీపాలు కూడా వెలిగించండి. ఇంక తర్వాత రాత్రి వేళల్లో మీరు చెప్పినట్టుగా పూజనైతే చేసుకుంటామండి. మరి నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేయాలండి? మరి తెల్లవారుజామునే మేము పూజ చేసుకోవాలి
చేసుకోవాలని అడుగుతున్నారు. మీరు తెల్లవారుజామునే లెగిసి దీపారాధన చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చండి, తప్పేమీ లేదు, ఇంకా మంచిది. మేము అంత తెల్లవారుజామునే లెగలేమండి, మరి పగలు అయిన తర్వాత దీపారాధన చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. అయినా సరే పగలు అయిపోయినా సరే మామూలుగా అమ్మవారు మన ఇంట్లో ఉన్నారని అనుకొని మీరు 2 దీపాలు పెట్టుకొని దీపారాధన చేసుకొని ఏ పండో ఏ పాలో నైవేద్యం పెట్టి మామూలుగా అమ్మవారికి దండం పెట్టుకోండి. అంతే. ఉదయం అంత ఎక్కువ పూజనైతే చేయనవసరం లేదు, సాయంత్రమే అసలు పూజ అయితే చేయాలి. ఈ విధంగా దీపాలన్నీ కూడా వెలిగించేసుకున్న తర్వాత కంద దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షతలు పువ్వులు వేసి ఆ దీపాలన్నింటికి కూడా దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారి పాదాలపైన కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేసి అగరబత్తులతో ధూపం చూపించి ఆ అమ్మవారికి దండం పెట్టుకోండి. అమ్మ, మీకంత ఇష్టమైన పంచమి తిథి రోజున నేను మిమ్మల్ని పూజిస్తున్నాను తల్లి, నా పూజను స్వీకరించి నన్ను కరుణించి తల్లి అని దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు, అష్టోత్తరాలు, ద్వాదశ నామాలు, అమ్మవారి కవచం, ఇలా మీకు ఏది వస్తే అవి చదువుకుంటూ అమ్మవారికి పూజనైతే చేసుకోండి. అయితే ఈరోజు నేను అమ్మవారి దగ్గర నిమ్మకాయలు అయితే ఎక్కువగా పెట్టుకుంటున్నానండి. నిమ్మకాయలు అలాగే పువ్వులతో అలాగే అక్షింతలతో ఇంకా కుంకుమతో అమ్మవారిని పూజిస్తున్నాను. ఎర్రని పువ్వులతో అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. ఇంకా తర్వాత ఉదయం పెట్టిన పువ్వులు సాయంత్రం మళ్ళీ అమ్మవారికి పూజ చేసేటప్పుడు తీసేయాలని అడుగుతున్నారు. తీయనవసరం లేదండి, నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను. ఉదయం పెట్టిన పువ్వులు సాయంత్రం అలానే ఉంచుకొని మళ్ళీ మీరు ఏమైనా పువ్వులతో అలంకరించుకోవాలనుకుంటే అలంకరించుకొని పూజనైతే చేసుకోవచ్చండి. కానీ సాయంత్రం పెట్టిన పువ్వులు నెక్స్ట్ డే ఉదయం మళ్ళీ అలానే ఉంచుకొని సాయంత్రం మార్చుదాంలే అని చెప్పి ఉదయాన్నే మళ్ళీ పూజనైతే చేయకండి. ఎందుకంటే ఒక రాత్రి గడిస్తే అవి నిర్మాల్యం అయిపోతాయి, అందుకనే వాటిని తీసేయాలి. మరి ఎక్కువ పువ్వులు కాకపోయినా ఒక్క పువ్వైనా సరే అమ్మవారి దగ్గర పెట్టి దండం పెట్టుకోండి. సాయంత్రం వేళల్లో అయితే అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. ఇంకా అమ్మవారికి పెట్టిన ప్రసాదాలు ఎప్పుడు తినాలని అడుగుతున్నారు. మీరు పూజ చేసుకున్న తర్వాత కొద్దిసేపు డోర్ వేసి బయటికి వెళ్ళిపోతారు కదండి, ఆ తర్వాతే అమ్మ శక్తి అంతా కూడా ఆ ప్రసాదాల మీద పడుతుంది. తర్వాత మీరు లోపలికి వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ పోయాక ప్రసాదాలన్నీ తీసుకొని మీరు తినొచ్చండి. ఉపవాసంతో ఉన్నవారు అమ్మవారి దగ్గర పెట్టిన పానకాన్ని తీసుకొని ముందుగా తాగండి. ఆ తర్వాత మీరు భోజనం కానీ టిఫిన్ కానీ చేయండి. ప్రతి నెలలో వచ్చే పంచమి తిథి రోజున అమ్మవారికి పూజ చేసుకోవాలనుకుంటే ఇదే విధంగా చేసుకోవాలండి. ఇంక తర్వాత పూజ చేసుకునేవారు చెప్పులు వేసుకోవచ్చు అని అడుగుతున్నారు. వేసుకోవచ్చండి. మనం ఇక్కడ దీక్ష ఏమి తీసుకొని అమ్మవారికి పూజనైతే చేయట్లేదు కదా, మనం మామూలుగా ఇంట్లో సింపుల్గా పూజ అనేది చేసుకుంటున్నాము. అందువల్ల మనం చెప్పులు వేసుకున్నా పర్వాలేదు. దీక్ష తీసుకున్న వారు మాత్రం చెప్పులు వేసుకోకూడదు. మీకున్న డౌట్స్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఈ విధంగా అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత అగరబత్తులతో ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయాలండి. ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన భూమిలో పండినటువంటి చిలకడ దుంపల్ని నైవేద్యంగా పెడుతున్నానండి. అలాగే అమ్మవారికి ఇష్టమైన బెల్లం పానకం పళ్ళు ఇవేమైనా ఉంటే అన్నీ కూడా పెట్టి అమ్మవారికి తాంబూలం ఇచ్చి ధూపం చూపించి కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ కూడా కొట్టి ఆ తర్వాత నీరాజనం సమర్పించండి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు అమ్మవారి పాదాలపైన వేసి చేతులు జోడించి శిరస్సు వంచి మోకాలపైన అమ్మవారికి దండం పెట్టుకోండి. మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా అమ్మవారికి తెలియజేయండి. అలాగే ఈరోజు అమ్మవారికి సాంబ్రాణితో కానీ గుగ్గులంతో కానీ ఎక్కువగా ధూపం ఇవ్వండి. అలాగే ద్వారబంధం దగ్గర కూడా 2 దీపాలు పెట్టి ద్వారబంధానికి కూడా ధూపం వేసి దండం పెట్టుకోండి. అమ్మవారికి పూజ చేసినటువంటి నిమ్మకాయల్ని ద్వారబంధానికి కట్టడం, ఒక నిమ్మకాయ తీసుకొని కట్ చేసి పసుపు కుంకుమల్లో ముంచి ద్వారబంధం దగ్గర పెట్టడం, మీ వాహనాలకి కట్టుకోవడం, పిల్లలకి పడుకున్న చోట పెట్టడం, బాలేని వారికి కొంచెం వాటర్లో పిండి ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఈ పూజ చేసినటువంటి నిమ్మకాయలతో చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. ఇంకా కంద దీపం కొండెక్కిన తర్వాత ఈ కందని మీరు తినగలిగితే కూర వండుకొని తినొచ్చండి. తినలేమండి అని అనుకుంటే మాత్రం పారే నీటిలో కలిపేయండి. లేదంటే కొద్దిగా మట్టి తీసి మట్టిలో పెట్టేసినా అది మొక్కగా మొలుస్తుందండి, అది కూడా చాలా మంచిది. ఒకవేళ అలా కూడా చేయలేమని అనుకుంటే ఎవరు తొక్కని ప్లేస్లో చెట్ల మొదట్లో పెట్టేయండి. ఇంకా తర్వాత దీని కింద వేసిన బియ్యాన్ని మీరు అన్నంలో అది వండుకోవచ్చు. ఈ విధంగా వారాహిదేవి నవరాత్రుల్లో పంచమి రోజున అమ్మవారికి పూజనైతే చేసుకోవాలండి. ఈ పంచమి రోజున ఎంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ చేస్తారో అంతే శీఘ్రంగా అమ్మవారు మన కోరికలు తీరుస్తుందండి. ఈ రోజుతో మనకి నవరాత్రులు 5 రోజులు కంప్లీట్ అయ్యాయండి. ఎవరైతే 5 రోజులు మాత్రమే అమ్మవారికి పూజ చేసుకోవాలనుకుంటున్నారో 5 రోజులు కంప్లీట్ అయ్యాయి కాబట్టి నెక్స్ట్ డే సోమవారం అమ్మవారి పీఠాన్ని కదపాలి. అలాగే ఈ ఒక్క రోజు మాత్రమే పూజ చేసుకున్నవారు, ఈ రోజు నుంచి ప్రారంభించిన వారు అమ్మవారి పీఠాన్ని ఎప్పుడు కదపాలనేది ఈ వీడియోలో ఉంది, చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.